రాజకీయాల్లో ప్రతి అంశాన్ని సూక్ష్మంగానే చూస్తారు, స్థూలంగా పరిశీలిస్తారు. నాదెళ్ల మనోహర్ జాతీయ నాయకుడు పవన్ కళ్యాణ్ అని ప్రస్తావించడం, పవన్ కళ్యాణ్ 4 భాషల్లో మాట్లాడటం, నాకు ఆ రాష్ట్రం నుంచి అభిమాని, ఈ రాష్ట్రం నుంచి అభిమాని, రాజకీయ అభిమానులు అని చెప్పడం, ఇదంతా చూస్తుంటే లోకేష్కి మార్గం సుగమం చేస్తున్నారా? నారా లోకేష్ని అధికారంలోకి ముఖ్యమంత్రిగా తీసుకురాబోతున్నారా? అదే సందర్భంలో రాష్ట్ర రాజకీయాలు నాగబాబుకు అప్పచెప్పి జాతీయ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాలనుకుంటున్నారా? దక్షిణాది నాయకుడిగా వెళ్ళాలనుకుంటున్నారా? సనాతన ధర్మాన్ని బేస్ చేసుకుని తను దక్షిణాది లీడర్గా ఎదగాలనుకుంటున్నారా? ఇది జస్ట్ నా అనుమానం మాత్రమే. ఎందుకంటే ఈ సర్కమ్స్టెన్స్ అన్నీ చూస్తుంటే కనబడుతున్నటువంటి ఇక్కడ మంత్రి పదవి ఉంటుంది, ఎందుకంటే తనకు ప్రోటోకాల్ కావాలి కాబట్టి, సెక్యూరిటీ కావాలి కాబట్టి. అదే సందర్భంలో జాతీయ స్థాయి దక్షిణ నేతగా ఎదగాలని కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ ఇద్దరు ఎందుకంటే ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి ఆత్మ కేవీపీ లాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆత్మ ఎవరైతే నాదెళ్ల మనోహర్, ఆ మాట ఆయన అంటాం, ఈయన 3-4 రాష్ట్రాలు, 3-4 భాషలు ప్లస్ దక్షిణాది ప్లస్ సనాతన ధర్మం, ఈ పాయింట్స్ అన్ని మాట్లాడడం చూస్తుంటే సంథింగ్ ఏదో జరగబోతుంది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశానికి అయితే లోకేష్ని సీఎం చేసి తీరాలి ఈ టర్మ్. లోకేష్ కూడా చాలా బలంగా ఫీల్ అవుతున్నారు. ఒక కేటీఆర్ లాగా, ఒక రాహుల్ గాంధీ లాగా అవకాశం ఉన్నప్పుడు పదవి వదులుకోకూడదు, అవకాశం పోయిన తర్వాత బాధపడకూడదు అన్నటువంటి రూట్లో ఉన్నారు. కాబట్టి ఆ దిశగా అడుగులు వేయడంలో పవన్ కళ్యాణ్ కూడా ఓకే అన్నట్టేనా? డిప్యూటీ సీఎం కాదు లోకేష్, ఏకంగా సీఎం కాబోతున్నారా? చూడాలి.